వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ గౌడ్. స్పెషల్ స్టోరీలోకి స్వాగతం. రెగ్యులర్ అప్డేట్ యుద్ధానికి సంబంధించి ఈరోజు కనుక మనం చూసినట్టయితే వెలుగు పేపర్లో హెడ్లైన్స్ రావడం జరిగింది. పాక్కు తడాకా చూపిస్తాం, అక్కడి నుండి తూటా పెళ్తే ఇక్కడ నుంచి మిసైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోదీ హెచ్చరిక. తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు. పాక్ మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు. సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది. కాశ్మీర్పై ఎవరి మధ్యవర్తిత్వమూ అక్కర్లేదని వెల్లడి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ. పీఓకేను పాక్ తిరిగివ్వడంపై తప్ప దేనిపైన చర్చలు లేవని స్పష్టీకరణ. అంటే మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఇవ్వడమే చర్చల్లో మాట్లాడాలి తప్పితే వేరే అంశాల చర్చలకు మేము జోలికి పోము అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి హై లెవెల్ సమావేశం ఏదైతే త్రివిధ దళాధిపతులతో ఉన్నదో వారికి సంబంధించిన సమావేశంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్. పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విమానాలకు ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ఆదేశించారు. పశ్చిమ సరిహద్దులో ఎలాంటి ప్రజలైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితిపై వెస్టర్న్ బార్డర్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాక్ బలగాలకు మళ్ళీ సీజ్ఫైర్ను ఉల్లంఘిస్తే తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో కమాండర్లందరికీ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇది ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త ఇక్కడ 100 మంది టెర్రరిస్టులు పాక్ ఎయిర్ బేస్లు మటాష్. మళ్ళీ కాల్పులు జరిగితే అంతు చూస్తాం. పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్. కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్ని సిద్ధం చేశాం. జనావాసాలపై మేము దాడులు చేయలేదు. ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టినాం. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో వెల్లడి. ఈ త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కొన్ని అపోహలు అనుమానాలు ఉన్న సందర్భంలో వాటికి వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వార్త మనం చూస్తున్నాం. శత్రువులపై బ్రహ్మాస్త్రం. యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొటెక్షన్ యూనిట్ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. రావల్పిండిలోనూ మన సైన్యం గర్జించింది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన సత్తా చాటం. ఇది నయా భారత్ టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తికి చిహ్నమని వెల్లడి. ఇది మనం చూస్తున్నట్టయితే దాడికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ కూడా నిన్న అధికారులు విడుదల చేయడం జరిగింది. ఇది నూర్ఖాన్ ఎయిర్ స్టేషన్ బేస్ దాడికి ముందు దాడికి తర్వాత ఎలా ఉందో దీనికి సంబంధించిన ఫొటోస్ శాటిలైట్ మ్యాప్స్ను కూడా వాళ్ళ ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఇది కొంతమంది మన దేశంలో ఉండి పరాయి దేశం పాట వాడే కొందరు కుహనా దేశభక్తులకు అంకితంగా ఈ వీడియో లేకపోతే ఈ విజువల్స్ మనం చూడొచ్చు. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వేరే దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువ, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ అని మనం చెప్తుంటాం. నిజంగా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి ఉంది అని అంటే అది ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. ఎవరికైనా సరే వారి నేషన్ ఫస్ట్ అనే విధానంగానే అమెరికా ఫస్ట్ అనుకుంటే చైనా ఫస్ట్ అనుకుంటుంది. కానీ మన దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ మితిమీరిన ప్రజాస్వామ్యం, మితిమీరిన భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఈ దేశంలో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే అది చాతగాంతరం కాదు. మన దేశం యొక్క సార్వభౌమాధికారం మీద, మన దేశం యొక్క ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నంగా అనుకోవచ్చు. వారికి కూడా తగిన బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకుడు నారాయణ మాట్లాడుతుంటాడు. వాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు ఏంది అని అంటే ఈ దేశంలో వేరే దేశంతో యుద్ధం జరుగుతుంటే, చైనాతో యుద్ధం జరుగుతుంటే వారు చైనాకు వత్తసు పలికి చైనాకు మద్దతుగా నిలిచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నది. వాళ్ళు ఇంకా ఈ దేశంలో రాజకీయాలు నడుపుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడుతున్నారు. ఎంతో కొంత మొత్తానికే తుడిచిపెట్టిపోయారు. దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయినప్పటికీ ఇంకా వారి పద్ధతులు విధానాలు మారడం లేదు. నేషన్ ఫస్ట్ అంటే నా దేశమే మొదటగా ఉండాలి అనే సిద్ధాంతాన్ని వారు వంటబట్టించుకోక పాకిస్తాన్కు యుద్ధం చేయడం వల్ల లాభం ఏంది, పాకిస్తాన్కు యుద్ధం ఎందుకు చేయాలి, అక్కడ ప్రజలను ఎందుకు చంపాలంటే నారాయణకు భారతదేశంలో మన రాష్ట్రంలో చనిపోయిన మురళీ నాయక్ సంబంధించిన విషయం బాధ ఆయన కలుగుతలేదు. కానీ పాకిస్తాన్ పౌరుల మీద ప్రేమ ఉన్నది.
నిజంగా మనం పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేయాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు. యుద్ధంలో నిజంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి. ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదులకే బుద్ధి చెప్పాలి, కానీ అక్కడ కూడా సామాన్య పౌరులను చంపాలని ఎవరు కోరుకోరు. మన బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు కూడా అలా అనుకోరు. కానీ మన దేశానికి చెందినటువంటి దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు చాలా మటుకు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ప్రమాదకారులే. వీళ్ళు కూడా ఇక్కడ ఉగ్రవాదులతో సమానంగా మనం భావించాలి. ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వం మీద, మన దేశ సార్వభౌమాధికారం మీద దాడి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకటిగా ఉండవలసిన వ్యక్తులు ఇలా మాట్లాడటం బాధాకరం. వారికి తగిన బుద్ధి కూడా త్వరలో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి, ఒకప్పటి లెక్క లేదు. ఇప్పుడు అన్నీ కూడా ఏది నిజం ఏది అబద్ధం అసలు ఏది అనేది వెంటనే ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో మన చేతిలో తెలిసిపోతుంది. ఒకప్పుడు లెక్క కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కాబట్టి నిజాలేంటి అబద్ధాలేంటి తెలుసుకోవాలంటే టైం పట్టేది, కానీ ఇప్పుడు పాలు నీళ్లు వెంటనే తెలిసిపోతుంది. ఇది మనం చూసినట్టయితే మిగతా పేపర్లో కూడా ఈ యుద్ధానికి సంబంధించిన వార్తల్లో ఈనాడు ఏమి ఇచ్చిందంటే, మన సైనిక సత్తా చాటుతాం, సరిహద్దుల్లోనూ కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారికి శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించాం, వాయుసేన పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకొల్చాం, కీలక యుద్ధ స్థావరాలను పేజ్ చేశాం, రక్షణ శాఖ ప్రకటన కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా అని ట్రంప్ చెప్పిండు. ఇదంతా నిన్న చూసినట్టయితే ఆయన మోడీ కూడా ఇవ్వడం జరిగి చేయడం, వహాసే గోలీ చెలేగేతో యహాసే గోలా చెలేగా అంటే ఆయన బుద్ధి చెప్పాలి. మేము అసలు ఆపరేషన్ సింధూర్ అనేది అంతం కాలేదు. ఆపరేషన్ సింధూర్ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే పాకిస్తాన్ దుశ్చర్యలకు బుద్ధి చెప్పినప్పుడే ఆపరేషన్ సింధూర్ అవుతుంది. అమెరికా కనుక మధ్యవర్తిత్వం వహిస్తుంది, మేము చర్చలు జరపాలని కోరుకుంటే ఆయన ధీటుగా సమాధానం చెప్పిండు. మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు అంతర్జాతీయ సమాజానికి కూడా మోడీ గారు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మాకు ఏ దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఈ దేశం బలమైన దేశంగా ఉన్నది, పాకిస్తాన్తో యుద్ధం చేసే శక్తి మాకున్నది, చర్చలు జరపండి, మీరు మధ్యవర్తిత్వం వహిస్తామనంటే మాకు చర్చలు జరిపే అవసరమే లేదు. మాకు ఏదైతే మా కాశ్మీరం మీరు పాకిస్తాన్ స్వాధీనం చేసుకుందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్కి ఇవ్వడమే ఎజెండా, లేకపోతే అక్కడున్న తీవ్రవాదులందరినీ కూడా తుడిచిపెట్టేసి వారిని మాకు అప్పగించడమే ఎజెండాగా మాత్రమే చర్చలు జరగాలని చెప్పేసి ఖరాఖండిగా అంతర్జాతీయ సమాజానికి, అమెరికాకు చెప్పడం జరిగింది. ఇది గొప్పగా చెప్పుకోవాలి. నిజంగా అమెరికా కనుక చూసినట్టయితే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు ఒక సైకోగా మారినటువంటి అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. అత్యుత్సాహం ఉంటుంది ఆయనకు బాగా, అంటే భారతదేశం మీద కూడా మా పెత్తనం నడుస్తుంది అని ప్రపంచానికి చెప్పుకోవడానికి మాత్రమే ఆయన వెంటనే ఒక ట్వీట్ చేయడం జరిగింది. మేము రాత్రంతా కష్టపడి మాట్లాడినాం, పాకిస్తాన్కు భారత్కు ఒప్పించినాం, సీజ్ ఫైర్ ఏదైతే కార్పుల విరమణకు ఒప్పించినాం, లేకపోతే లక్షల మంది ప్రాణాలు పోయేటి మేము కాపాడినాం, భారతీయులను లేకపోతే పాకిస్తాన్ ప్రజలను కాపాడినామని చెప్తున్నాడు. నిజంగా బాధాకరం. అమెరికా అంత సీన్ లేదు, అమెరికాకు భారత్కు ఆదేశించేంత సీన్ లేదు. నిజంగా మనం చూసినట్టయితే మన చరిత్రలో ఎప్పుడు కూడా అలీన విధానంతో ఉన్నాం. ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో నాటో అనే కూటమిని ఏర్పాటు చేసి రెండు భాగాలుగా విడిపోయింది, రెండు ప్రపంచ యుద్ధాలను చూసినటువంటి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసినప్పుడు కూడా మన దేశం అలీన విధానంతో ఉంది. మేము యుద్ధం కోసం ఏ గ్రూపు కట్టం, మేము అలీన విధానంతో ఉంటామని చెప్పినాం. అంతే ధైర్యంగా ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడా ఎప్పుడు కూడా అంతర్జాతీయ సమాజంలో జోక్యాన్ని కాశ్మీర్ విషయంలో అంగీకరించలేదు. మాది ఏదైతే ఉందో కాశ్మీర్ గురించి చర్చ అవసరం లేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అనే విధంగానే ముందుకెళ్ళారు. కానీ ఇప్పుడు కూడా మనం అదే చెప్తున్నాం. అసలు కూడా మనతోటి సంబంధం అసలు అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంలోనే కొంత అంగీకరిస్తున్నారు అనకంటే ముందే ఈయన ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు పేరు రావాలనే ఉద్దేశంతో ట్రంప్ అత్యుత్సాహంతో ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మోడీ గారు కూడా ఖరాఖండిగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఆపుతలేము, మేము ఎప్పుడు కూడా సహనంతో వ్యవహరిస్తున్నాం, అక్కడ ప్రజలకు నష్టం జరగద్దు అనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ నిజంగా పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు దిగితే మా ఆయుధాలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఎక్కిపెట్టే ఉన్నాయి, మీరు తూటాతో బదిలిస్తే మేము మిసైల్ తోటి బదిలిస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అది ఈరోజు యుద్ధానికి సంబంధించిన అప్డేట్గా మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశం వచ్చింది. పాక్కు భారీ నష్టం, 30-40 మంది సైనికులు మృతి. అసలు పాకిస్తాన్ ఏం చేస్తుంది అని అంటే అంతర్జాతీయ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఫ్యాక్ట్ చెక్కర్స్ వచ్చేసినాయి, ఏ వీడియో అనేది ఫేక్ అని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాల టెక్నాలజీ ఇప్పుడు రావడం జరిగింది. కానీ ఇది లేని సమయంలో అనవసరమైన పుకార్లను
పాకిస్తాన్ ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని అంటే భయపడే పరిస్థితి ఉంది. మనం రీసెంట్గా కనుక గమనించినట్టయితే పహల్గామ్కు సంబంధించిన దాడి జరిగితే వెంటనే మన వాళ్ళు వెయ్యి అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి దానికి బుద్ధి చెప్పి రావడం జరిగింది. అప్పుడు అభినందన్ అనే వ్యక్తులు అదుపులోకి తీసుకుంటే మనం ఒకటే మాట చెప్పినాం, మీరు ఆయన్ని కనుక విడిచిపెట్టకపోతే మేము మీ దేశం మీద మళ్ళీ యుద్ధం చేస్తామని చెప్పగానే ఒకే రోజులో తిరిగి మనకు అప్పగించిన చరిత్ర మనకు ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ భయపడుతుంది ఎప్పుడు కూడా భారత్కి. ఇంత పెద్ద వ్యవస్థను ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదని చెప్పేసి పాకిస్తాన్ డైరెక్ట్ యుద్ధానికి భయపడుతూనే ఉండే పాకిస్తాన్ ఈరోజు ఆ దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అక్కడ మిలిటరీ చేతుల్లో వ్యవస్థ ఉంటుంది, రాజకీయ నాయకుల చేతుల్లో ఉండదు. కాబట్టి ఆ దేశ ప్రజలకు ఎంతో కొంత వివరించుకోవాలనే ఉద్దేశంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేమే యుద్ధంలో గెలిచినామని చెప్పేసి అమెరికా చెప్పింది. అమెరికా చెప్పేపటికే మనం ఊరుకుంటున్నాం, మనమే విజయం సాధించినామని కొంత ఒక ఫేక్ వీడియోలు కొన్ని ప్రచారం చేయడం జరిగింది. మేము ఇక్కడ భారత్లో ఈ ప్రదేశంలో దాడి చేసినాం, ఈ ప్రదేశాన్ని కూల్చినామని చెప్పేసి వీడియోలతోటి అక్కడ వాళ్ళ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఉంటే మన ఫ్యాక్ట్ చెక్కర్ సంస్థలు కానీ అంతర్జాతీయ సమాజం కానీ దాన్ని ఖండిస్తూ ఇవన్నీ ఫేక్ వీడియోలు, పాత వీడియోలను తీసుకొచ్చి మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారిని నగ్నంగా పాకిస్తాన్ ప్రజల ముందు నిలబెట్టడం జరిగింది. ఇది ఇప్పుడున్న తరంలో ఏ టెక్నాలజీ ఉన్న యుగంలో ఇలా ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తూ కాదు అనే ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. మనతోటి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని ఉంటారు, DGMA. ఈ యుద్ధాలకు సంబంధించి కానీ ఈ ఆర్మీ వ్యవస్థకు సంబంధించి త్రివిధ దళాలకు ఏదైతే అధికారులు ఉంటారో, ముఖ్య అధికారులు, వారికి ఫోన్ చేసి బ్రతిలాడి మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తాం, మా మీద బాంబుల దాడులు చేయకండి, మేము వెనక్కి తగ్గుతున్నామని బ్రతిలాడితే మనం ఆ విషయాన్ని ఆలోచించి ఒక ప్రశాంత వాతావరణం రెండు దేశాల్లో ఉండాలనే ఉద్దేశంతో కాల్పుల విరమణకు ఒప్పుకుంటే దాన్ని వక్రీకరిస్తున్నాయి ఇప్పుడు నేటి సమాజం. నిజంగా కూడా ఇక్కడున్న వ్యక్తులు కొన్ని పార్టీల గురించి మాట్లాడితే వీరెవరు కూడా కడప దాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఈజీగా ఫోన్లో ఒక వీడియో తీసుకుంటూ విమర్శించే పరిస్థితి ఉంది. నిజంగా యుద్ధం కనుక జరిగితే రెండు ప్రాంతాల ప్రజలు కూడా నష్టపోతారనేది ఆలోచించుకోవాలి. యుద్ధాన్ని కాదు, అసలు యుద్ధం నుంచి కాదు, అసలు ప్రపంచంలో విజయం అంటే ఒక దేశాన్ని నాశనం చేయడమే విజయం కాదు, ఆ దేశాన్ని అన్ని రకాలుగా అస్థిరపరిచి ఆ దేశం వెనక్కి తగ్గే విధంగా చేయడం కూడా విజయమే. కాబట్టి ఆ దిశగా మన ప్రజలు ఆలోచించాలి. బాధాకరమైన విషయం, అసలు దేశంలో యుద్ధం జరిగే సమయంలో ఈ రకమైన కామెంట్స్ చేయడం బాధాకరం. అసలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వారు అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోరు. కాల్పుల విరమణకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాము, మన హైదరాబాద్లో బాంబులు పడాయి, ఇక్కడ చెన్నైలో బాంబులు పడాయి, బెంగళూరులో బాంబులు పడాయి. అసలు పాకిస్తాన్ వేసే బాంబులకు బాధ ఎవరికి ఉంటుందంటే గుజరాత్ వాళ్ళకో, లేకపోతే రాజస్థాన్ వాళ్ళకో, కాశ్మీర్ వాళ్ళకో, పంజాబ్ వాళ్ళకో ఉంటుంది. మాకేంది, మేము సేఫ్గా ఉన్నామని చెప్పేసి ఇక్కడ చాలా మాట్లాడుతుంటారు. నిజంగా ఒక బాధ ఏంది అని అంటే మన జవాన్ను కోల్పోయిన కుటుంబాన్ని నిన్న అడగాలి, యుద్ధం అంటే ఏంది, యుద్ధం యొక్క బాధ ఏంది అని. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జవాన్ చనిపోయడం, ఒక 25 సంవత్సరాల యువకుడు చనిపోతే ఒక్కగానొక కొడుకును కోల్పోయి నా కుటుంబాన్ని అడగాలి యుద్ధం యొక్క బాధ ఏందనేది. నిజంగా మనం చాలా మాట్లాడుతుంటాం, అక్కడ ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో, అమృత్సర్లో కావచ్చు, జలంధర్లో కావచ్చు, అక్కడ రాజస్థాన్లో కావచ్చు, కాశ్మీర్లో పూంచి, రాజౌరి సెక్టార్లో కావచ్చు, అక్కడ నివసిస్తున్న ప్రజలను అడగాలి అసలు యుద్ధం అంటే ఎట్లుంటుంది అని చెప్పేసి. వారు దినదిన గండం కావాలి, ప్రతిరోజు ఎట్లా గడుస్తుంది, ఈ రాత్రి ఒక కాలరాత్రిగా ఉన్నది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటుంటే మనం ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడుతుంటాం. వారు అయినా కానీ వారు ఒక్క మాట కూడా అంటలేరు, అసలు యుద్ధం జరగద్దు అని ఒక్క మాట కూడా, అక్కడి నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలే. ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి, మాకు భారత ఆర్మీ మీద, దేశం మీద, ఇక్కడ రాజకీయ వ్యవస్థ మీద, మా ప్రధానమంత్రి మీద నమ్మకం ఉంది, మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము స్వాగతిస్తామని చెప్తే మన దగ్గర ఉన్న వ్యక్తులు యుద్ధాన్ని ఆపేసిర్రు, చాతగానితనం ఉన్నదని చెప్పేసి ఇక్కడ రాజకీయ వ్యవస్థను, ఇక్కడ మిలిటరీని కానీ, ఆర్మీ, నేవీ, ఇక్కడ త్రివిధ దళాలను కానీ అవమానించడం బాధాకరం. ఈ రకమైన చర్చ కొనసాగద్దు. ఏ నిర్ణయమైనా సరే, యుద్ధం చేయడమైనా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడమైనా, యుద్ధానికి కాల్పుల విరమణకైనా మన దేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి మన ప్రజలందరూ ముందుకు వెళ్ళినప్పుడే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటూ ఈ స్టోరీని ఇంతటితో ముగిస్తున్నాం. అసలు Z4 న్యూస్కు మీరు మద్దతుగా నిలవాలంటే, రెగ్యులర్ అప్డేట్స్ వెంటనే మీరు తెలుసుకోవాలని అంటే Z4 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, మీకు నచ్చిన విషయాలను ఇక్కడ కింద కామెంట్ల రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన అప్డేట్స్ను రేపు ఇంకా ముందు తీసుకుపోయే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన అంశాలను లేకపోతే సూచనలు కామెంట్ చేయండి, నచ్చితే మీకు నచ్చిన వ్యక్తులకు షేర్ చేయండి అని కోరుకుంటూ మళ్ళీ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ మరొక స్పెషల్ బులెటిన్లో కలుసుకుందాం.
మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.